ధన్యవాదాలు నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు. బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లకై అలాగే అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని యాదన మీరు తప్పుగా మన ఇంద్రపారకు డిమాండ్ కాదు ఇది. పోయిన సంవత్సరము ఫిబ్రవరిలో స్పీకర్ గారికి లెటర్ ఇచ్చారు అసెంబ్లీలో విగ్రహం పెట్టాలని, మళ్ళీ మొన్న కూడా ఇచ్చినాం. నేనేమంటున్నానంటే ఇప్పుడు రేపొద్దున ఏప్రిల్ 11 లోపల అసెంబ్లీలో విగ్రహం పెడతామని మాకు ప్రకటన ఇస్తారా? విగ్రహం పెడతారా? ఏదో ఒకటి చేయకపోతే ఖచ్చితంగా కవితక్క గారి నాయకత్వంలో అవసరం అనుకుంటే ఈ బీసీ సంఘాలన్నీ కలిపి అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇదే గడ్డ మీద చెప్పినావు, నిన్ను ఏ బీసీ వచ్చి మాకు ఈ రిజర్వేషన్ అని కావాలని అడగలేదు, ధర్నా చేయలేదు, ఒక పిటిషన్ కూడా ఇవ్వలేదు. నీ అవసరం కోసము, నీ రాజకీయ అవసరం కోసము, నువ్వు గద్దెనెక్కడానికి కోసము ఈరోజు నువ్వు బీసీలను మోసం చేసి బీసీలో ఓట్లు వేయించుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ఈడ చెప్పిన మాటనే అమలు చేయమని చెప్పేసి ఈరోజు బీసీల గొంతుగా కవితక్క గారు మిమ్మల్ని అడుగుతున్నారు. ఎందుకంటే ఇంకా బీసీ కులాలని మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ ఇప్పటికైనా బీసీలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి బీసీలో మేమున్నాం, కానీ ఆ బీసీలో ఎన్నో కులాలు ఉన్నాయి కూడా, అంటే కొన్ని పేర్లు వినని పేర్లని అలాంటి కులాలను కూడా తీసుకొచ్చి ఈరోజు ఈ కామారెడ్డి వేదిక మీద కూర్చోబెట్టి అందరితో మాట్లాడిస్తుంది. కావున అక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా అక్క నేను మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయనతో పనిచేసినాం, కేటీఆర్ గారు ఆయనతో పనిచేసినాం, ఇప్పుడు అక్కతో కూడా పనిచేస్తున్నాం. నాకు 2009లో కార్పొరేట్ టికెట్ హైదరాబాద్లో ఇచ్చారు, 2016లో ఇచ్చారు. ఒక మాజీ మేయర్ మీద, ఒక రెడ్డి మీద 100 కోట్లున్న రెడ్డి, 100 కేసులున్న ఒక బీసీ బిడ్డ, ఒటర బిడ్డగా నాకు ఇచ్చిన అవకాశం. అయినా కూడా నేను 15,000 మెజార్టీతోని నేను హైదరాబాద్ గడ్డ మీద గెలిచి కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలకు ఏం చేస్తారని చెప్పేసి మేము నిరూపించినాం. దాని కాలక్రమేణా మళ్ళీ వచ్చే వరకు జనరల్ సీట్ అయింది, మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చారు. అక్క ఇప్పటికైనా మీరు ఈరోజు మొన్న అసెంబ్లీలో మాట్లాడిన ఒడ్డలను ఎస్టీలో చేర్చాలి, ఈ బీసీల కోసం అందరితో చర్చించిన తర్వాత మీరు బిల్లు పెట్టాలి. కానీ అలా చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. కానీ మీరు చేసినా చేయకున్నా, ప్రభుత్వం ఏదో చేసినా చేయకున్నా కూడా రేపు వచ్చేది మా ప్రభుత్వమే. మా కవితమ్మ అలా కీలకమైన వ్యక్తి కాబట్టి మొన్న అసెంబ్లీలో చెప్పిన, మండలిలో చెప్పిన, ప్రతి ఒక్క కుల సంఘం గురించి చెప్పిన డిమాండ్లన్నీ కూడా నెరవేరుస్తుందని ఆశతో మేము ఆమెతో పనిచేస్తున్నాము. అక్క ఇక ముందు కూడా దీనికి ఇక్కడితోనే ఆగకుండా మీరు ఢిల్లీకి పోతారా, ఇంకెడికైనా తీసుకపోండి, మా కుల సంఘాలన్నీ కూడా మీతో పాటు కలిసి నడవడానికి లోపలికి పోతాం. అవసరం అనుకుంటే ఇంకా దాడులు చేస్తాం, ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు.